వీళ్ళేంటి ఇండియా పాకిస్తాన్ లాగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు? కరెక్ట్ గానే ఉన్నారు. భూమాత వైపు అంత దీక్షగా చూస్తున్నారు. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మనీ మనీ. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడి కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. తాళాల గుత్తులోని డబ్బుల కట్టలు గుత్తులు గుత్తులుగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయంటే ఇక బీరువా తెరిస్తే అమ్మో 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 అమ్మో, ఎంత డబ్బు! ఇంకెంత డబ్బు లోపల మూలుగుతుందో. వీళ్ళిద్దరిని రెచ్చగొడితే గాని పని అవదు. కనక మహాలక్ష్మి అలా కళ్ళెదురుగా కదలాడుతుంటే అమ్మయ్యా, సమయానికి సినిమా వచ్చారు. మేమిద్దరం ఒకటై చెల్లిని బయటికి పంపిస్తే తాళాలు గుర్తు నా సొంతం అవుతుంది. ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే. ఇద్దరు అలా గుడ్లప్పగించుకొని చూస్తారంటే చూసారా చూసారా, నేను మీ చెవులో ఊదిన తారక మంత్రం ఎలా పనిచేసిందో. మా వదిన గారిని వై వై అని ప్రశ్నించారు, తాళాలు ఫ్లై ఫ్లై అంటూ మీ ముందుకు వచ్చి పడిపోయినాయి. ఏంటి అలా చూస్తున్నారు? ఆలోచించిన ఆశాభంగం. మా వదిన గారు మనసు మార్చుకొని తాళాలని వెనక్కి తీసుకుపోయినా తీసుకోవచ్చు. ఈలోగా తస్కరించేయండి. అమ్మో, ఎలాగా? లాభం లేదే. ఆయన ఇవిడ గారు చూడు గుడ్లప్పకించి చూస్తుంది. తీసుకోండి అమ్మా. అర్థమైంది. ఆవిడ గారు విసిరేసినంత మాత్రాన మేము తీసుకోవచ్చా అనే కదా మీ డౌట్. మీ ఇద్దరికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందమ్మా. తీసుకోండి అమ్మా, తీసుకోండి. మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే హవా. లక్ష్మీదేవి రారమ్మని రారమ్మని ఆహ్వానిస్తుంటే ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? తీసుకోండి. తీసుకోండమ్మా.
చాలా వెయిట్ ఉన్నాయే. కదా చిన్నపిల్లవు నువ్వు మొయ్యలేవు గానీ ఇడిచ్చేసామ్మా. ఏంటమ్మా శ్యాము, చేతి కిందని కూడా నోటి దాకా రాకుండానే లాగేసుకున్నావేంటి? అబ్బా, ఆశ, దోశ, అప్పుడం, వడ. అమెరికా నుంచి వచ్చినా నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? అంత శ్రమ నీకెందుకమ్మా? ఈ ఇంటికి 2 కళ్ళైనా 2 దీపాలైనా ఈ ఇద్దరు తోడుకోవడంలే కదా. కష్టమైనా సుఖమైనా లాభమైనా నష్టమైనా భరించాల్సింది అనుభవించాల్సింది వీళ్ళిద్దరే కదా. అవునంటావా కాదంటావా? కాదని నేనెందుకంటాను? మీరు చెప్పింది 100% కరెక్టే కదా. కాబట్టి ఈ తాళాల వలన పాటలైనా ఆటుపోట్లైనా వీళ్ళిద్దరే తట్టుకుంటారు. మనకెందుకు చెప్పు? ఇచ్చేసే చెప్తాను. ఇచ్చేసేమా, నీ చేస్తాను. బట్ ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది. అమ్మమ్మకి ఎంతమంది సన్స్? ఇద్దరే కొడుకులు. ఆటోమేటిక్ గా కోడలు కూడా ఇద్దరే కదా. yes, you got the point. థ్యాంక్స్. 3 keys పెద్దత, 3 keys చిన్నత తీసుకోవాలి కదా. అది కదా కోడళ్ళకి జరగాల్సిన న్యాయం. సూపర్ గా చెప్పావమ్మా శామ్. మీ ఇద్దరికేమో అర్థం కావట్లేదు. ఈ పిల్ల ఏదో లిటికేషన్ పెట్టబోతుంది. ఇంతకీ ఆ లాజిక్ పాయింట్ ఏంటమ్మా శామ్? 3 keys నువ్వు 3 keys పెద్దత తీసుకుంటే మిగిలిన 7th key ఏం చేయాలి? అమ్మ పిల్ల, నీ అమెరికా తెలివి ఇక్కడ చూపించావా? నువ్వు తక్కువతోని కాదు. చెప్తా. కమాన్ అత్తలు, చెప్పండి. ఇంటికి పెద్ద కోడలు నేనే కాబట్టి ఆ తాళాలు నా చేతికి ఇవ్వు. చిన్న కోడలి కాబట్టి నా చేతికి ఇవ్వడం ఇంకా బాగుంటుంది. ఈ విడ్డోరో నేనెక్కడ వినలేదు. ఇంట్లో పెద్దవాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఈ వింత నేను ఎక్కడ వినలేదు. చిన్నవాళ్ళ చేతికి హక్కిస్తే ఎలాంటి చింత ఉండదు. చెల్లి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అమ్మ శామ్, నా చేతికి ఇవ్వమ్మా. ఐ నో మీ ఇద్దరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైంది. నేను ఈ కీస్ ని ఎవరో ఒకరి చేతిలో పెట్టడం మీ ఇద్దరికి ఇష్టం లేదు. ఈ కీస్ ని ఎవరో ఒకరి చేతిలో కాకుండా ఎవరి దగ్గర ఉండాలో నాకు బాగా తెలుసు. ఏం తెలుసమ్మా నీకు? ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలు, ఐ మీన్ ఈ కీస్ లాంటి రెస్పాన్సిబిలిటీస్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ దగ్గరే ఉండాలి. అదే కదా అత్తలు మీ ఆలోచన? వాళ్ళు ఆ మాట ఎక్కడ ఉన్నారమ్మా? మనసులో అనుకునేది బయటకి వినపడదు. ఓహో, నీకు వినిపిస్తాయా? యా, ఐ నో హ్యూమన్ సైకాలజీ. సైకాలజీ మాత్రమే తెలుసా? న్యూమరాలజీ కూడా తెలుసా? అంటే మీకు నా మీద డౌట్? అయితే ఇప్పుడు పెద్దత్త, చిన్నత్త మనసులో ఏమనుకుంటున్నారో చెప్పనా? చెప్పమ్మా. చెప్పద్దంటే మాత్రం ఆగుతావా? కానీ తోటి కూడళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళలాగా కలిసి మెలిసి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము, ఈ తాళాలు మీ దగ్గరే ఉండాలి, ఇలాంటి బరువు బాధ్యతలు మేము మోయలేము అని ఈ తాళాలు ఆవిడకి ఇచ్చేస్తారు. అంతే కదా అత్తయ్యలు? ఏం పెద్దత, అంతేనా? చిన్నత, am I right? అయ్యో, మీరు అదే అనుకుంటున్నారు. రండి, come with me. అమ్మమ్మ, పెద్దత, చిన్నత నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారు. తీసుకోండి, ఇవ్వండి. రాయభారానికి తీసుకొచ్చావా? అత్తా, తాళాలు తీసుకో అత్తా. ఇవ్వడం తప్పితే తీసుకోవడమే ఈ చేతికి అలవాట్లేదు. మేము ఏమన్నాం అత్తయ్య గారు? నగలు పోయాయని మీరు చెప్తే మేం వెతుకుతాం అన్నాం. బీరువా తాళాలు ఇవ్వండి అన్నాము. ఇంటి కోడళ్ళగా మీ దగ్గర మాకు ఆ మాత్రం చనువు లేదా అత్తయ్య గారు? ఈ మాత్రం దానికే మీకంత కోపం రావడం, బీరువా తాళాలు అలా విసిరేసి వెతుక్కోమనడం ఏమైనా బాగుందా అత్తా?
మీరు మమ్మల్ని కూతుళ్ళలాగా చూసుకున్నారు కాబట్టి తల్లిని అడిగినట్టు మేము నగల గురించి అడిగాము. అది తప్పు అయితే మమ్మల్ని క్షమించి ఇదిగో ఈ తాళాలు తీసుకో అత్తా. మీది తప్పు అని నేను అనలేదే. ఆ మాటకొస్తే తప్పు నాదే. అసలు నన్ను అడిగితే ఉద్యోగాల్లో 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఎలా తీసుకుంటారో అలాగే ఇంటి బాధ్యతల విషయంలో కూడా 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలి. అప్పుడే మాకు, మా గౌరవానికి, మా మర్యాదకు ఒక విలువ ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ విషయం తెలుసుకోలేకపోయాను, అందుకే బాధపడుతున్నాను. మీ ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. ఆ విషయంలో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పద్మ పెళ్లి విషయంలో అల్లుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేమేమో అన్న ఆవేశంలో ఆలోచన లేకుండా మాట్లాడి నీ మనసు చాలా బాధ పెట్టాను. నేను కూడా చాలా ఎక్కువ మాట్లాడి మీ మనసు నొప్పించాను అత్తయ్య గారు. మేమన్న మాటలకి నువ్వు మమ్మల్ని క్షమించవని మాకు తెలుసు అత్తా. ఇప్పుడు మీరు తాళాలు తీసుకోకపోతే వద్దమ్మా. ఈ మాటలు, క్షమాపణలు, ఈ సంజాయిషీలు ఇవన్నీ మీ దగ్గర నుంచి నేను ఆశించట్లేదు. ప్రతి మనిషికి ఒక్కోసారి ఇంకో మనిషి ద్వారా జ్ఞానోదయం అయ్యే అవకాశం లభిస్తుంది. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎంత జ్ఞానం ఉన్నా చివరకు మనుషులు అజ్ఞానులుగానే మిగిలిపోతారు. ఇంకెప్పుడు అలా మాట్లాడవత్తా. ఇక మీదట బహుశా మీకు అవకాశం రాకపోవచ్చమ్మా. ఈ ఇంట్లో నేనేంటో, నా స్థానం ఏంటో అది తెలిసాక కూడా మారకపోతే, కొన్ని నిర్ణయాలు గట్టిగా తీసుకోకపోతే నేను పెద్దదాన్ని అనిపించుకోను, నాది పెద్దరికం అనిపించుకోదు. వయసు మీద పడుతోంది కదా. మతిమరుపు పెరుగుతుంది. నా మతిమరుపుతో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, దానికి మీరు బాధపడటం ఇవన్నీ భావ్యం కాదమ్మా. అందుకే అన్ని బాధ్యతల నుండి ఈరోజే తప్పుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చాను. ఈ వయసులో నాకంటే చిన్నవాళ్లైన మీ ముందు దోషిలా నిలబడటం, సమాధానం చెప్పుకోవాల్సి రావటం సరైన పని కాదమ్మా. అన్నీ నా కళ్ళ ముందే జరగాలనే ఆసక్తి అంతకంటే లేదు. పైగా ఈ అన్ని వ్యవహారాలు చూసుకునేంత శక్తి నాకెక్కడుందమ్మా. ఇదో రకంగా నా రాజీనామా అనుకోండి, ఏదైనా అనుకోండి. అంతకంటే ఇంక నేనేం చెప్పగలను? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మనం ఆవేశపడి చెప్పాలనుకున్న మాట కంటే లోపల నుంచి అమృత తుల్యమైన మాటలు మన చెవులు పడతంటే ఆనందం ముందు ఈ ఆనందం ఎంత. ఈ తురుపు ముక్కని ఇంకోసారి వాడుకుందాంలే. మీరు వెళ్ళొచ్చు. ప్రతి మనిషికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏంటి ఏం తేల్చారు? చెల్లి, ఇప్పటికి తాళాలు నా దగ్గర ఉండని. నేను మొయ్యగలక్క. నీకు కావాలన్నప్పుడు నేను ఇస్తానులే. నీకు శ్రమ ఎందుకక్క? నువ్వింట్లో ఆ పని ఈ పని అంటూ తిరుగుతూ ఉంటావు, ఎక్కడో పెట్టి మర్చిపోతావు. నేనైతే జాగ్రత్తగా గుర్తుగా ఒక చోట అది పెడతాను. కాదులే చెల్లి,
నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అక్క. నా మాట విను, చిన్నదాన్ని, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఈ మ్యాటర్ సెటిల్ అయ్యేంత వరకు మనం ఎక్కడ ఉండకూడదు. సెటిల్ అయిన తర్వాత రావాలి. అలా కదక్క, నా మాట విను. ఇదిగో, నేను ఇక్కడ పెట్టుకుంటాను. నా దగ్గర మారుస్తావు. అమ్మమ్మ దగ్గర ఉండాల్సిన కీస్ ఎట్ ప్రెసెంట్ నా దగ్గర ఉండడం మంచిదని తాతగారు ఈ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే అమ్మమ్మ ఈ కీస్ మళ్ళీ తీసుకునేంత వరకు నా దగ్గరే ఉంటాయని తాతగారు చెప్పిన చక్కటి తీర్పు. అంటే ఇప్పుడు చనిపోయి ఫోటోలో ఉన్న మావయ్య గారు కూడా తీర్పులు ఇస్తారా అమెరికా అమ్మాయి? వై నాట్? తాతగారు మన మధ్య లేకపోయినా ఆయన సోల్ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సో ఇది 100% తాతగారి తీర్పే. నీకున్నంత బుర్రా ఆ అక్కకి ఎక్కడుంది లేసాం. నో యూర్ రాంగ్ చిన్నత్త. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా మాటలు కావు, నీ మనసులో మాటలే, నా నోటి నుంచి వచ్చాయి. అవునా? అవును, ఇట్స్ ఫ్యాక్ట్. వజ్రపాటి వారి ఇంటి కోడళ్ళు ఈ ఇంటి గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని, పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవిస్తారు. దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్. అందుకే ఈ కీస్ ని తాతగారి దగ్గరే ఉంచాలని మీ మనసులో కూడా అనుకుంటున్నారు. తాతగారు కూడా అదే అనుకుంటున్నారు. అంతే నా తాతగారు. మరి మంచి అనిపించుకోవాలిగా. ఏడు గారు తీసుకుంటే తర్వాత ఏదోలా లాక్కోవచ్చులే. అక్క, ఈసారికి నువ్వే తీసుకోలే. వద్దులే చెల్లి, నాకు ఇంటి పనులు చాలా ఉంటాయి కదా, నేనవి ఎక్కడో పెట్టి మర్చిపోతాను. ఆ, వద్దులే అక్క, ఈ బరువు బాధ్యతల్ని నేను మోయలేను. వద్దమ్మ. నాకెందుకు, నేను మొయలేనులే. లిల్లీ, నీకిష్టమైన పిజ్జా, బర్గర్లు. ఇక నుంచి నువ్వు ఎవ్వరికి భయపడనక్కర్లేదు. నీకిష్టమైనవి తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు. వావ్, భలే స్మెల్ వస్తుందిలే. నిజంగా వీటి టేస్ట్ గురించి ఊరి వాళ్ళకేం తెలుస్తుందిలే. అస్సలు టేస్ట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారమ్మా. ఇదిగో తిను. పిజ్జా, బర్గరు. అమ్మ నాకేనా? ఇదిగో పిజ్జా. జయంతి, థ్యాంక్స్ అమ్మా. ఈ పిజ్జాలు బర్గర్లు ఏంటి? అమ్మకు తెలిస్తే ఏమైనా ఉందా? తెలిసినా మాట్లాడే ఛాన్స్ లేదులేండి. మాట్లాడే ఛాన్స్ లేదా అంటే? అబ్బా, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందే బర్గర్ తినండి. బర్గరా? ఈ బర్గర్ నేను తినలేను, దోశ తింటాను. అబ్బా, ఏంటండి మీరు? ఇడ్లీలు, దోశలు, పులిహోర ఇవన్నీ లేని వాళ్ళు తింటారు. మనలాంటి గొప్ప వాళ్ళు పిజ్జాలు, బర్గర్లే తినాలి. అల్లుడు గారు, మనం తెలుగు వాళ్ళం. తెలుగు తిండి తింటేనే ఒంటికి తెగులు పట్టకుండా ఉంటుంది. మీకోసం సేమియా పాయసం, గార్లు, పులిహోర, చక్కెర పొంగలి అన్ని చేశాను. అమ్మ పద్మా, నువ్వేంటి అక్కడ కూర్చున్నా? రా రా రా, అల్లుడు గారికి వడ్డించు. అలా చూస్తావేంటి? రా, వెళ్ళు పద్మా, వెళ్ళు. వెళ్ళి అల్లుడు గారికి వడ్డించు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు.